కోజిగి మండలం బల్వాన్పల్లి, బిజ్జారం, చంద్రవంచ, చెన్నారం, కాదంపల్లి, కొత్తపల్లి, మిర్జాపూర్, ముక్తిపాడ్, మునిగమల్ల, ముస్రిఫా, నాచారం, పీసీ తండా, సజ్జఖాన్పేట్, తోగాపూర్ 14 ఊర్లు 14 సర్పంచులు వెంకటయ్య గారు, విద్యాసాగర్, విద్యావతి గారు, కృష్ణయ్య గారు, రామరెడ్డి గారు, హనుమప్ప గారు, అర్చన గారు, విద్యమ్మ గారు, సుధాకర్ గౌడ్ గారు, వెంకటమ్మ గారు, రేణుక గారు, గోపాల్ గారు, మౌనిక గారు, శ్రీనివాస్ గారు. అందరూ మన దోస్తులు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళే కదా అవార్డు అందుకుంటుంది. అది గొప్ప సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కోజిగి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి. గుండుమల్ మండల్ రెడీ ఉండాలండి. 13 మంది సర్పంచ్ ఉన్నారు గౌరవనీయులు. ఇందాక మాట్లాడింది చెల్లి సజ్జఖాన్పేట్. తర్వాత గుండుమల్ మండలం అమిల్కుంట, అప్పాయపల్లె, బలభద్రిపల్లె, బత్తిమల్ల, బోగారం, గుండుమల్, హనుమాన్పల్లి, కొమ్మూర్, కుమ్మరికుంట తండా, ముదిరెడ్డిపల్లి, పెద్ద తండా, సారంగరావుపల్లె, వీరారం 13 గ్రామాల గౌరవ సర్పంచులు వినోద గారు, రాజేంద్ర గారు, మదరప్ప గారు, జ్యోతి గారు, శేఖర్ గౌడ్ గారు, శ్రీశైల గారు, శ్రీలత గారు, వనజారాణి గారు, జ్యోతి గారు, దేవమ్మ గారు, శ్రీకిషన్ గారు, రమ్యనాయక్ గారు, వెంకటమ్మ గారు. గుండుమల మండలం మనకు మనసులో ఎప్పుడైనా మంచి అనిపిస్తే మన మాటలతోటో మన ముఖ కవళికలతోటో వ్యక్తం చేస్తాం. మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి నీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు మాత్రమే ముఖ్యం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. తర్వాత కొత్తపల్లి మండలం అండి. కొత్తపల్లి మండలం అల్లీపూర్, భూనీట్, దుప్పటిఘాట్, ఎక్కామేడ్, గోకుల్ నగర్, గోర్లోంబావి, కిషన్ నగర్, కొత్తపల్లి తాండా, లింగాల్చేడ్, మన్నాపూర్, నందిగామ, నిడ్జింత, పెద్దాపూర్, తిమ్మారెడ్డిపల్లి, వాల్యనాయక్ తాండా. భారతమ్మ గారు, పుష్పమ్మ గారు, వెంకటయ్య గారు, మౌనిక గారు, షేక్ మీరాన్ గారు, హరిత గారు, ఆంజనేయులు గారు, చెన్నయ్య గారు, జూకే నాయక్ గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు, శారద గారు, రజ్యత గారు, భవానీ మల్లు రవి గారు, జ్ఞానేశ్వర్ రెడ్డి గారు, రమేష్ నాయక్ గారు. మనం కోజిగి మండల్ సన్మానం అయింది, గుండుమల్ మండలం అయింది. ఇప్పుడు కొత్తపల్లి మండలం. కొత్తపల్లి తర్వాత మద్దూరు మండలం రెడీ ఉండాలండి. మద్దూరు మండలం 24 మంది ఉన్నారు గౌరవనీయులైన సర్పంచులు. అచ్చంపల్లి, అప్పిరెడ్డిపల్లె, చంద్రనాయక్ తండా, చెన్నారెడ్డిపల్లి, చేన్వార్, చింతల్దిన్నె, దమగానపురం, దోరేపల్లి, దామ్లా తాండా, హనుమానాయక్ తాండా, జాదవరావుపల్లి తాండా, కాజీపురం, లక్కాయిపల్లి, మేడికుంట తాండా, మోమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపాడ్, పల్లెగడ్డ తాండా, పల్లెర్ల, పర్సాపూర్, పెడ్రిపహాడ్, పూర్లకుంట తాండా, సీచనాయక్ తాండా. 24 మంది మద్దూరు మండలానికి చెందిన గౌరవ సర్పంచులు ఇందిరమ్మ గారు, మల్లీశ్వర్ గారు, సోమనాయక్ గారు, కనకప్ప గారు, తిరుపతి రెడ్డి గారు, మహిపాల్ గారు, నవిత గారు, కె నవిత గారు, తర్వాత అనిత గారు, విశ్వవత్ రాజు గారు, సాయప్ప గారు, రవీంద్ర నాయక్ గారు, మరుగుల సాయప్ప గారు, బి యాదగిరి గారు, మంజులాబాయి గారు, గుల్ల శ్రీదేవి గారు, సత్యమ్మ గారు, రవికుమార్ యాదవ్ గారు, సీతాబాయి గారు, వెంకటరామరెడ్డి గారు, అంజిలమ్మ గారు, అనసూయ గారు, దర్శత్ గారు, సవిత గారు. మద్దూరు మండలం 24 మంది. అయ్యా గౌరవనీయులైన సర్పంచులు సన్మానం తీసుకుంటుంటే ఆ ఊరంతా సన్మానం పొందుతున్నట్టే. గౌరవనీయులైన ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందాన్ని వ్యక్తం చేయండి. ఇప్పుడు బోమరాజపేట మండలం 35 మంది. ఇప్పుడు మద్దూరు మండల్ వాళ్ళు వస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. తర్వాత బోమరాజపేట మండల్ రెడీ ఉండాలి. ఇప్పుడు కొత్తపల్లి నడుస్తున్నది. కొత్తపల్లి అయినాక మద్దూరు అయినాక బోమరాజపేట.
దాదాపు 50% మంది మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఇందిరా మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఆడపడుచుల ఆత్మవిశ్వాసం. తెలంగాణ అంటేనే అమ్మలు అక్కల దీవెన. మరి దాదాపు 50% తల్లులున్నారు, చెల్లెలున్నారు. మొత్తం 180 మంది సర్పంచులు, 1520 మంది గౌరవనీయ వార్డు మెంబర్లలో దాదాపు 90 మంది సర్పంచులు, 800 మంది వార్డు మెంబర్లు మహిళలు ఉన్నారు. ఇప్పుడు మద్దూరు మండలం వారు అభినందన అందుకుంటున్నారు. ఇందులో యువతి యువకులు కూడా ఉన్నారు. అది అభినందన, ఆదరణ, ఆశీస్సు, ఒక రకంగా బాధ్యత కూడా. సాక్షాత్తు సీఎం గారే మీకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నా అంటే ఆ బాధ్యత ఎంత సున్నితమైంది, ఎంత పవిత్రమైంది, ఎంత పెద్ద బాధ్యతనో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ప్రజాపాలన ద్వితీయ వార్షికోత్సవ సభలో సార్ ఏమన్నా అంటే ఢిల్లీ దగ్గర నోయిడా ఎట్లా ఉన్నదో మన కొడంగల్ నియోజకవర్గం అట్లా కావాలి అని. మరి అలా కావాలంటే గ్రామం నుంచి షురు కావాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు కృషి చేయాలి. ఇప్పుడు మద్దూరు మండలం, దయచేసి నేను ఈ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బొమ్మరాజ్పేట మండల్. మద్దూరు మండల గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు మది నిండా ఆనందాన్ని పొందుతున్న సందర్భం ఇది. మద్దూరు మండలం తర్వాత బొమ్మరాజ్పేట వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అదిగో తల్లులు వస్తున్నారు. మహాలక్ష్ములు, గృహలక్ష్ములు, ఇందిరా మహిళా శక్తులు. మనకు తెలుసు, ఒక మహిళ విద్యావంతురాలైతే యావత్తు కుటుంబమే కాదు సమాజమే చైతన్యవంతమవుతుంది. అట్లాగే ఒక మహిళ గ్రామానికి నాయకురాలుగా అందరి చేత మెప్పు పొంది అలా బాధ్యత స్వీకరిస్తుందంటే మరి ఆ గ్రామంలో ఉన్న చైతన్యాన్ని మనం గమనించవచ్చు.